ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇప్పుడు ఈ చట్టం బాగా వినిపిస్తోంది. కేజ్రీవాల్ని ఈ చట్టం కింద అరెస్ట్ చేశారు. కేసీఆర్ కూతురు కవిత పైన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న కేసు నడుస్తోంది. అసలు ఏమిటి ఈ పిఎంఎల్ఏ చట్టంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి? ఇదొక సదుద్దేశంతో తెచ్చిన చట్టం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రయత్నం, తీవ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని ఎలా అడ్డుకోవాలి. ఎందుకంటే రకరకాల హవాలా మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో నిధులు తీవ్రవాద సంస్థలకు చేరుతున్నాయి. అందువల్ల మనీ లాండరింగ్ వల్ల తీవ్రవాద సంస్థలకు నిధులు వెళ్తున్నాయి కనుక ఈ మనీ లాండరింగ్ను ప్రివెంట్ చేయాలి. మనీ లాండరింగ్ అంటే మీకు సామాన్యుడి పరిభాషలో లాండ్రీ అంటే ఏంటి? మురికి బట్టలు కనుక అందులో వేస్తే అది చాలా క్లీన్ అయి బయటకు వస్తాయి. అంటే మురికి డబ్బును క్లీన్ డబ్బుగా చూపే ప్రక్రియ మనీ లాండరింగ్. అంటే చట్టవిరుద్ధంగా వచ్చినటువంటి డబ్బును చట్టబద్ధమైన డబ్బుగా చూపే ప్రక్రియ, దీన్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఈ రకమైన తీవ్రవాద కార్యకలాపాలను తగ్గించటానికి, తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి, వాళ్లకు నిధుల సరఫరాను అరికట్టడానికి వచ్చిన ఒక మంచి చట్టం, సదుద్దేశంతో కూడిన చట్టం. అయితే ఈ చట్టం యాంటీ టెర్రరిస్ట్ ఉద్దేశంతో ఉంది కనుక చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు టెర్రరిజం, అది దేశ సమైక్యత సమగ్రతలకు ప్రమాదం కనుక చాలా కఠినమైన కండిషన్స్ ఉంటాయి. సో ఇందులో కూడా ఒక కఠినమైన కండిషన్ ఉంది పిఎంఎల్ఏలో. ఏంటంటే నార్మల్గా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే, నీ పైన ఎవరిపైనైనా నేరము నిరూపించేంత వరకు, నేరము నిరూపణ అయ్యేంత వరకు ఆ వ్యక్తి కేవలము నిందితుడే తప్ప నేరస్తుడు కాదు. అతను నేరం చేసిన కిందికి రాదు. అంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. ఇది ప్రజాస్వామిక దేశాల్లో ఎక్కడైనా క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని గవర్న్ చేసే బేసిక్ ప్రిన్సిపల్. మిలిటరీ డిక్టేటర్షిప్లు, రకరకాల నిరంకుశత్వాలు, రాచరికాల్లో ఇది ఇలాంటి పద్ధతి ఉండదు. వాడికి నేరస్తుడంటే నేరస్తుడే ఇక. కానీ ఇక్కడ ప్రజాస్వామిక దేశాల్లో అలా కాదు. ప్రజాస్వామిక దేశాల్లో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నడిచేటువంటి ఒక ప్రాథమిక బేసిస్ ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. అది నేరస్తుని నిరూపణ జరిగేంత వరకు ఆ వ్యక్తి నేరం చేసినట్లు కాదు, అతను అమాయకుడే అని అండర్స్టాండింగ్. అది దాని ప్రకారము ఒక వ్యక్తి పైన అనుమానంతో కేసు పెట్టినా పోలీసులు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీసు, అది సిబిఐ కానీ ఈడీ కానీ సఫిషియెంట్ మెటీరియల్ను ఇన్వెస్టిగేట్ చేసి అతను నేరం చేశాడని కోర్టులో నిరూపిస్తే శిక్ష పడుతుంది. ఈలోగా అరెస్ట్ అయినా తొందరగానే బెయిల్ దొరుకుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లిబర్టీ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు లైఫ్లో భాగం అది. సో అందువల్ల ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు. అందుకే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది, బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే రూల్ ప్రకారం బెయిల్ ఇవ్వాలి. కొన్ని నేరాలు అయితే స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేస్తారు, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. సో ఇలా కొంత తీవ్రమైన నేరాలు, ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష ఉన్న కేసుల్లో కాస్త బెయిల్ కష్టమవుతుంది. కానీ బెయిల్ అంటూ రావాలి. కానీ ఈ పిఎంఎల్ఏ చట్టంలో బెయిల్ రావడం మామూలు విషయం కాదు, చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ చట్టం ఏం చెప్తోంది అంటే 2 కండిషన్స్లో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తోంది. ఒకటి, ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఈ బెయిల్ పిటిషన్ అపోజ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక బెయిల్ ఇవ్వకూడదు అంటే బెయిల్ రావడం చాలా చాలా కష్టం. ఇప్పుడు సంజయ్ సింగ్ ఆప్ ఎంపీ విడుదలయ్యాడు. ఆయన బెయిల్ అడిగితే ఈడీ అభ్యంతరం చెప్పలేదు కనుక ఆయన బెయిల్ వచ్చింది. ఎందుకు చెప్పలేదంటే దానికి రీజన్ చెప్తాను. సో బెయిల్ ఇచ్చే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ కూడా కోర్టు తీసుకోవాల్సి ఉంటుంది. సో సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ను వ్యతిరేకిస్తాడు. మరి అప్పుడు బెయిల్ ఇవ్వచ్చా అంటే అప్పుడు సుప్రీంకోర్టు, అది హైకోర్టులు, సరే ఏదైనా కోర్టు సాటిస్ఫై కావాలి. ఏమని సాటిస్ఫై కావాలి? ఇతని
ఆ సదరు వ్యక్తి ఆ నిందితుడు తప్పు చేయనట్లుగా ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి కోర్టు రాగలగాలి. అంటే ఆ నేరము ఆ వ్యక్తి చేయలేదు అన్న అభిప్రాయానికి రావాలి, ఇక ముందు కూడా విడుదలైతే చేయడు అని నమ్మకం కలగాలి కోర్టుకు. ఇది ఎంత కఠినమైందో చూడండి. కోర్టు ఏ ప్రాతిపదిక మీద ఇతను నేరం చేయలేదని ఆ స్టేజ్లో ఇన్వెస్టిగేటింగ్ స్టేజ్లోనే చెప్పగలుగుతుంది. సో అలాగే నేరము చేయడు అని చెప్పగలుగుతుంది. అందుకే సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ను మీరు విచారణ కంటిన్యూ చేయండి, జైల్లోనే కస్టడీలోనే ఉంచండి అని చెప్తారు. అలాగే మనీష్ సిసోడియా ఇన్ని నెలలుగా జైల్లో ఉన్నాడు, ఇప్పుడు సంజయ్ సింగ్ 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఇలా ఏళ్ళ తరబడి జైల్లో ఉంటున్నారు ఈ ప్రొవిజన్ ప్రకారం. అన్లెస్ అండ్ రేర్ కేసు, అసలు ఏ కేసు లేకుండా జైల్లో పెడితే తప్ప కోర్టులు అంత సులభంగా బెయిల్ ఇవ్వలేకపోతున్నాయి. కారణం పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45 ఈ విషయం చెప్తోంది. అయితే అదే సమయంలో సెక్షన్ 19 కూడా ఈ పిఎంఎల్ఏ నిబంధనలు దుర్వినియోగం కాకుండా కూడా సెక్షన్ 19 జాగ్రత్త కూడా తీసుకుంది. సెక్షన్ 19 పిఎంఎల్ఏ ప్రకారము ఒక వ్యక్తి పైన పిఎంఎల్ఏ కేసులో అరెస్ట్ చేయాలి అంటే ఒక వ్యక్తి నేరము చేశాడన్న అనుమానించటానికి కావలసిన మెటీరియల్ ఏజెన్సీల వద్ద ఉండాలి. There should be a material in possession of agency for a reasonable suspicion that the person has committed this crime. అంటే ఈ మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు అని నమ్మటానికి అనుమానం కలగటానికి అవసరమైనటువంటి మెటీరియల్ ఉండాలి. తర్వాత ఆ మెటీరియల్లో మరింత ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ముందు అరెస్ట్ చేయాలంటే ఆ మెటీరియల్ ఉంటేనే, ఆ ఉన్న మెటీరియల్ ప్రకారము ఆ వ్యక్తి నేరము చేసి ఉంటాడని అనుమానం బలంగా ఉంటేనే అరెస్ట్ చేయాలి. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది, ఈ జాగ్రత్త ఉన్నా అంటే ప్రభుత్వానికి విచారణ సంస్థలకు అరెస్ట్ చేసే అధికారము బెయిల్ రాకుండా ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పౌరులకు కూడా ఈ సెక్షన్ రక్షణ కల్పించింది. అంత తొందరగా ఎవరు పడతా వాళ్ళను అరెస్ట్ చేయకూడదు, మెటీరియల్ ఉంటేనే అరెస్ట్ చేయాలి. కానీ ఆచరణలో ఏం జరుగుతుందంటే ప్రతిపక్ష నేతని టార్గెట్ చేయడానికి ఒక అప్రూవర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇంకో అది మెటీరియలే కదా అని చెప్పి ఆ వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించింది అదే, ఒక అప్రూవర్ నా పేరు చెప్పాడు అని మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఆ అప్రూవర్ కూడా ఎప్పుడు పేరు చెప్పాడు, ఆయన నేరస్తుడిగా జైల్లో ఉన్న సమయంలో అతను అప్రూవర్గా మారి బెయిల్ పిటిషన్కు ముందు ఆయన కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి 55 కోట్లు ఇచ్చాక ఆయన విడుదలయ్యాడు. ఆయన అప్రూవరే నా పేరు చెప్పాడు. అది ఏ రకంగా నమ్మచ్చు? ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా మెటీరియల్ లేదు, కానీ బీజేపీకి ఆ వ్యక్తి నిందితుడైన శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు డబ్బులు విరాళం ఇచ్చినట్టు మెటీరియల్ ఉంది. నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని కేజ్రీవాల్ కోర్టులో స్వయాన ఆర్గ్యూ చేశాడు. సో అందువల్ల పిఎంఎల్ఏ చట్టములో ఆ జాగ్రత్త ఉన్నప్పటికీ కూడా ఆచరణలో అనుమానం ఉంది అన్న పేరు చెప్పి ఎవరైనా నిందితుడు ఒకరి పేరు చెప్పారనో, అప్రూవర్ పేరు చెప్పారనో, వన్ ఆఫ్ ద అక్యూజ్ పేరు చెప్పారనో తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. లోపలేసే వరకు పిఎంఎల్ఏ చట్టం ప్రకారం అంత త్వరగా బెయిల్ రాదు. బెయిల్ కోసం నెలల తరబడి ఏ విచారణ లేకుండా జైల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచించాలి, ప్రజాస్వామిక దేశాల్లో తీవ్రవాదాన్ని అరికట్టాల్సిందే. తీవ్రవాదాన్ని అరికట్టడానికి కఠినమైన చట్టాలు అవసరమే. కానీ అదే సమయంలో కఠినమైన చట్టాలను ఆధారంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని వెంబడిస్తే, వేటాడితే అది న్యాయమా? ఎందుకంటే ఈడీ కేసుల్లో మెటీరియల్ లేకుండానే చాలామంది ఎలాంటి రీజనబుల్ డౌట్ లేకుండానే అరెస్ట్ చేస్తున్నారన్న ఆరోపణకు బలం చేకూర్చింది. ఏంటంటే పడే శిక్షలు చాలా చాలా పరిమితం, నెగ్లిజిబుల్. ఈడీ కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. కానీ ఈ లోపల ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఈ లోపలైతే విచారణ జరుగుతున్న సమయంలో నెలల తరబడి, ఏళ్ల తరబడి నేరస్తుడు కాకున్నా కూడా జైలు ఉండాలి.
ఇందులో పిఎంఎల్ఏ చట్టంలో ఇంకో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను, సాధారణంగా డెమోక్రసీస్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్లో ఒక బేసిక్ రూల్ ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఇస్ ఇన్నసెంట్. నేరం రుజువయ్యేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే, నేరం చేయనట్లే. కానీ పిఎంఎల్ఏ కింద అలా కాదు. పిఎంఎల్ఏ కింద నీ పైన కేసు పెడితే నీవు నిరూపించుకోవాలి నాకు సంబంధం లేదు అని. ఇప్పుడు నా పైన కేసు పెట్టారనుకోండి ఈడీఓ సిబిఐ పిఎంఎల్ఏ కింద, బాధ్యత ఈడీది సిబిఐది కాదు నేను నేరం చేస్తాను నిరూపించడం. నేను నేరము చేయలేదు అని నేను నిరూపించుకోగలగాలి. సో ఎంత పౌరుని పైన బాధ్యత ఉంటుంది. కోర్టులో కేవలం విచారణ సంస్థలు అరెస్ట్ చేసేస్తాయి, నేను నిరూపించుకోవాలి నాకు తప్పు లేదు, దీంట్లో నాకు సంబంధమే లేదు అని. అందువల్ల ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బలమైన న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. అది లేనప్పుడు అనుభవం ఇలాంటి చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయన్నప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ చట్టాన్ని కూడా రీవిజిట్ చేయాలి. తీవ్రవాదుల్ని అరికట్టే క్రమంలో ప్రజాస్వామిక ప్రక్రియకు విరుద్ధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడే పద్ధతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు.